విశాఖ మధురవాడ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సుష్మా, సీనియర్ అధికారిని ఝాన్సీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేశారు. తనను అధికారి కొట్టిందని సుష్మా ఆరోపిస్తే ఆమెనే తనపై చేయి చేసుకుందని ఝాన్సీ అంటుంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం నెలకొనగా ఇవాళ మరోసారి గొడవ పడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని సీనియర్ అధికారి ఝాన్సీ తెలిపారు. ఈవిడ 3 నెలలు అయిందండి ఇక్కడ ఆఫీస్ లో జాయిన్ అయ్యి. ఒక 20 days బ్యాక్ నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నారండి. ఏ వర్క్ చేసినా నువ్వు రికార్డింగ్ చేసి పంపిస్తున్నావు అందరికి. ఇక్కడ బయట ఆవిడ మీద ఏవో పేపర్ న్యూస్లు వచ్చినా సరే నేనే ఇచ్చానని అంటున్నారు. దాని ప్రూఫ్లు చూపించండి, నేను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్పి మా ఆర్డీడీ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంటున్నారండి. ఈ రోజు వస్తూ నేను అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని ఇలా గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు లేసి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేవా, నీకంతా ఒళ్ళు వంగట్లేదా, నేర్చుకో అన్నారండి. అదే మేడం అలా అంటున్నారు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు కదా అంటే, నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా, అలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, డాక్టర్లందరికీ సపోర్ట్ చేస్తున్నావు కదా అని నేను ఎప్పుడు అలా చేయలేదండి. నేను కష్టపడే రాత్రి పగలు వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లలు పెట్టుకొని కూడా నేను రాత్రి 1 గంట వరకు ఉండి కూడా ఇక్కడ వర్క్ చేసిన రోజులు ఉన్నాయండి. మీరు అలా నా గురించి మాట్లాడడం చాలా తప్పు అంటే, చాలా నువ్వు డిస్రెస్పెక్ట్ ఇస్తున్నావు, గౌరవించట్లేదు, అలాగే ఇలాగే చాలా మాట్లాడినారండి. అన్న తర్వాత ఇప్పటికి నేను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుకుని లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం ఏమైనా తిందామని పైకి లేచేసరికి నన్ను కొట్టిందండి. కొట్టి మీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ డాక్టర్లు నువ్వు కలిపి నా మీద ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, ఈ రోజు నుంచి ఈ టార్చ్ ఇలాగే ఉంటదని ఆవిడ నన్ను కొట్టి బయటకు వచ్చి జాకెట్ లాగేసుకొని నేను కొట్టానని ఇక్కడ పెద్ద పెద్దగా అరుస్తున్నారండి. నేనైతే కొట్టలేదు, నా మీద అనవసరంగా నింద మోపుతున్నారు. ఈ రోజు వరకు నేను బయటికి రాలేదండి, ఆఫీసే కదా సర్దుకుందామని. మరి ఎంతలాగా అన్న తర్వాత కూడా ఎస్సీ నేను అని తెలిసిన తర్వాత ఆవిడ ఇలా చేశారండి. ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక ఆర్డీడీని చితక బాధడం అన్నది నేను వినలేదు, చూడలేదు. ఒక ఆఫీసర్ని కొట్టేసి తనకు తానే నన్ను రక్షించండి బాబోయ్, కొట్టేశారని నేర్చుకొని కేకలేశారు. అక్కడికే నేను షాక్లోకి వెళ్ళిపోయాను. నేను ఒక ఆఫీసర్ని, ఇప్పుడు దాకా మచ్చ ఎరగని ఒక మంచి డాక్టర్ని డిపార్ట్మెంట్ డెవలప్ చేయాలనే ఒక మంచి ఉన్నతమైన భావంతో నేను వచ్చాను. ఇలాగ అనిపించుకుంటానని నేను అనుకోలేదు. చాలా దురదృష్టకరమైన వార్త మీతో షేర్ చేసుకోవడానికి నాకు కొంచెం బాధగా ఉంది. సరే, డిపార్ట్మెంట్ ఎప్పుడూ బయటికి రాలేదు, ఇటువంటి విషయాలతో బయటికి రాకూడదు, మంచి విషయాలతోనే బయటికి రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చినప్పటి నుంచి నన్ను ఏదో ఒక రకంగా హెరాస్ చేస్తూనే ఉన్నారు. బట్ నేనేంటంటే స్ట్రైట్ వే వెళ్తాను. అవి ఇక్కడ నేను కొన్ని చేయలేనండి. ఆఫీస్కి, పరిస్థితులకి, రూల్కి విరుద్ధంగా నేను వెళ్ళలేనండి.